ఈ క్షణాన ప్రాతకాల సమయమునందు చిట్టి పికిల్ రమ్య ఓరమాస్ ఫ్యాన్స్ ఇలా పాట పాడుకుంటున్నారు. అనుకున్నదొకటి అయినది ఒకటి బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట. కానీ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఇలా పాడుకుంటున్నారు. అనుకున్నది అయ్యింది, ఊహించింది అయ్యింది, బయటికి పోతుందిలే బూతుల బుట్ట. అసలు ఏం జరిగింది అంటే మనకి కావాల్సిన న్యూస్, అందరికీ నచ్చిన న్యూస్, అందరూ ఎదురు చూస్తున్న ఈగర్గా వెయిట్ చేస్తున్న న్యూస్, ఎలిమినేషన్ న్యూస్. మనకి 99.9% కన్ఫర్మేషన్ వచ్చేసింది స్వామి. మనకు కావాల్సిన అవుట్పుట్టే వచ్చింది స్వామి. బూతుల బుట్ట రమ్య బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోబోతుంది. అంటే వెళ్ళిపోయింది అనుకోండి, 100 అంటే ఇంకొక 0.1% కారులోకి ఎక్కిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 99.9% కన్ఫామ్. బూతుల బుట్ట చిట్టి పికిల్ రమ్య బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె చేసింది లేదు, ఒరిగింది లేదు. 2 వీక్స్కి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది, ఉచితంగా ఊరికే డబ్బులు తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో వచ్చి వ్యంగ్యంగా బూత్ అంటే బూతే మాట్లాడే అవసరం లేదు. చాలామంది బూతులు మాట్లాడింది అంటారు, పాయింట్ రైజ్ చేసింది అంటారు. రైజ్ చేసిన పాయింట్లో ఎంత ఎటకారం ఉంది, ఎంత బూతు అంటే డాష్ బూతులు తిట్టవసరం లేదు స్వామి. బూతు అంటే ఒకళ్ళకి నచ్చంది, ఒకళ్ళని అంటే కష్టం అంటే ఇష్టం అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా బూతే. సో బూత్కి చాలా అర్థాలు ఉంటాయి. కొంతమంది వేస్ట్ నా డాష్ గాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారు ఆ బూత్ బుట్టని సపోర్ట్ చేస్తూ. సో వాళ్ళకే చెప్తున్నాను, బిగ్ బాస్ హౌస్ నుంచి చిట్టి పికిల్ రమ్య ఎలిమినేట్ అయిపోయిందని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న నోటు. ఇది ఎవరికి అంటే రమ్య ఓరమాస్ ఫ్యాన్స్కి అనమాట. నిజంగానే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు స్వామి. ఆమె బూతులు అంటే వీళ్ళు కూడా మెసేజ్లో బూతులు పెడుతున్నారు, అంతే కదా. ఎవరికి తగ్గా వాళ్ళు వాళ్ళే ఉంటారు కదా. సో వాళ్ళకి తగ్గా వాళ్ళే వీళ్ళ ఫ్యాన్స్ అనమాట. మాట్లాడడం కుదురులేదు. ఓకే నీకు నచ్చలేదంటే దాన్ని ఏ వేలో చెప్పాలి. మీరు ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు, అభిమానించేటప్పుడు వాళ్ళకి ఎంత గౌరవం తీసుకురావాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పే ఆ ధైర్యం మీకు లేనప్పుడు మీకు ఆ అర్హత లేదు, మాట్లాడే అర్హత. సో అది అంటే అన్నీ పెట్టుకుని మూసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. వాళ్ళకి రిప్లై ఇచ్చాను కానీ నేను చెప్తున్నాను అనమాట. ఎలాంటి వాళ్ళకి అలాంటి ఫ్యాన్సే ఉంటారని ప్రూవ్ అయిందనమాట నాకైతే. బాగా మెసేజ్లు చూసిన తర్వాత బాగా అర్థమైంది. చెత్తనా డాష్ గళ్ళు ఎన్ని రసం బూతులు అంతేలే.